ప్రైజ్ ది లార్డ్. ఫిబ్రవరి 8వ తేదీ 2020. ఈ రోజు దేవుని వాక్యం. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 14వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి శ్రమను దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు దయగల తోటి విశ్వాసులు చూపించే శ్రద్ధ, ప్రేమ ఆ వ్యక్తిని బలపరుస్తాయి. మనం కృంగిపోయిన వ్యక్తితో కొద్దిసేపు మాట్లాడినా మన మాటలు ఓదార్పుకరంగా ఉంటే వాటి ద్వారా ఆ వ్యక్తి ఎంతగానో ప్రోత్సహింపబడతాడు. అలాంటి ఆలోచనాపూర్వకమైన మాటలు బహుశా అదే విధమైన మానసిక భావోద్వేగపరమైన బాధను అనుభవించిన వ్యక్తి నుండి రావచ్చు. లేదా అనుభవం గల స్నేహితుడు తాను గమనించిన దాన్ని బట్టి మీతో అలా మాట్లాడవచ్చు. ఈ విధంగా మన సహోదర సహోదరులను ఉపయోగించి దీనుల ప్రాణాలని యెహోవా ఉజ్జీవింప చేయగలడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.